సరే అయితే ఇది రాధాకృష్ణ ఎజెండా అని మీరు అంటున్నారు ఆయన కొత్త బ్లాక్లో వస్తున్న ప్రకారం. అయితే ఈ మధ్య తెలంగాణలో జరిగిన ఈ గ్రాడ్యుయేట్స్ దాంట్లో ఎలక్షన్స్లో మనకి బీజేపీ 2 స్థానాల్లో గెలిచింది బలంగా. సో దీన్ని బేస్ చేసుకుని కూడా మనకి బీజేపీ అంటే తెలంగాణలో బీజేపీ విస్తరిస్తుంది అనుకోవచ్చా? బీజేపీకి బలం ఉంది. ఎందుకంటే ఈ గ్రాడ్యుయేట్ గతంలో కూడా రామచంద్రరావు లాంటి వాళ్ళు ఇటు సౌత్ తెలంగాణలో నెగ్గినటువంటి సంఘటనలు గట్రా ఉన్నాయి. అందువల్ల బీజేపీకి ఒక ఎజెండా ఉంటుంది. ఎందుకంటే ఒక ఐడియాలజీ అనేది నిజానికి కాంగ్రెస్ పార్టీ కంటే కూడా ఐడియాలజికల్గా ఒక స్ట్రాంగ్ హోల్డ్ ఉండేటటువంటి పార్టీ బీజేపీ. అందువల్ల బీజేపీ మనం లోక్సభ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద సక్సెస్ సాధించలేదు, కానీ లోక్సభ ఎన్నికల్లో అధికార పార్టీతో సమానంగా సీట్లు తెచ్చుకుంది. తర్వాత బీఆర్ఎస్ కొంత బలహీనపడినటువంటి వాతావరణంలో బీజేపీ పుంజుకుంటూ వస్తుంది. నార్త్ తెలంగాణలో తన బలాన్ని చూపించుకుంది. కాంగ్రెస్ కంటే కూడా పైచేయి సాధించింది. ఇది వాస్తవం. అయితే దీనిని బేస్ చేసుకుంటూ నిజానికి ఇప్పుడు సాధించినటువంటి గ్రాడ్యుయేట్ కానీ తర్వాత ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీస్లో కానీ ఆ విజయానికి సామాన్యమైనటువంటి ఓటర్ విజయానికి చాలా తేడా ఉంటుంది. అందువల్లనే ఇప్పుడు రాధాకృష్ణ వార్త రాయడానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే 2014లో బీజేపీతో కలిసి తెలుగుదేశం వెళ్ళిన, అప్పటికి ఇంకా ఉమ్మడి రాష్ట్రమే కానీ రాష్ట్ర విభజన నిర్ణయం అయిపోయింది. వెళ్ళినప్పుడు బీజేపీ తెలుగుదేశం కాంబినేషన్ అనేది ఒక మేరకు సక్సెస్ అయింది. అంటే హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్వీప్ చేశాయి బీజేపీ తెలుగుదేశం కలిపి. మిగిలిన చోట్ల తక్కువ ప్రభావం ఉంది, కానీ ఇక్కడ మాత్రం స్వీప్ చేశాయి. ఇప్పుడు చూస్తే కనుక ఈ రాధాకృష్ణ ఎజెండాలో మనం పర్టికులర్లీ చూస్తే కనుక హైదరాబాద్లో ఇప్పుడు తెలుగుదేశం ఓట్ బ్యాంక్ ఏదైతే గతంలో 2014లో ఉందో ఆ ఓట్ బ్యాంక్ అనేది బీఆర్ఎస్కి షిఫ్ట్ అయింది. మనం 2023 ఎన్నికల్లో చూస్తే కనుక హైదరాబాదు చుట్టుపక్కల బీఆర్ఎస్ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది. 19 స్థానాల వరకు వచ్చినాయి. రూరల్లో కాంగ్రెస్ రేట్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు బీజేపీకి ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బలం ఉంది. తెలుగుదేశానికి గతంలో ఇక్కడ బలం ఉండేది. సెటిలర్స్ ఒక 20-25 లక్షల వరకు ఉంటారు చుట్టుపక్కల అంతా కలిపితే. అందువల్ల బీజేపీ అండ్ ఈ తెలుగుదేశం కలిస్తే ఇక్కడ స్వీప్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కనుక బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ కోల్పోతుంది. అందువల్ల ఆ రకమైనటువంటి ఈక్వేషన్స్ తోటి ఆయన ఏమన్నా చేశారా, దీని ఎఫెక్ట్ రూరల్లో ఎలా ఉంటుంది అనేది. రూరల్లో నిజానికి రూరల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి బలమైన హోల్డ్ ఉంది. కానీ బీజేపీకి ఎజెండా, ఐడియాలజికల్ ఎజెండాతో వెళ్తే కనుక బీజేపీ కూడా వస్తుంది. కానీ బీఆర్ఎస్ వర్సెస్ రూరల్లో అయితే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉండేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్ లాంటి చోట్ల చూస్తే బీఆర్ఎస్ వీక్ అయితే కనుక బీజేపీ అండ్ టీడీపీ బలం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఓవరాల్గా ఓటు కనుక చీలిపోతే కనుక మళ్ళీ కాంగ్రెస్కి కూడా స్కోప్ ఉండడానికి అవకాశం ఉంది. ఈ రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి. అందువల్ల ఎవరు నష్టపోతారు, ఎవరు లాభమైపోతారు, లేదా హిడెన్ ఎజెండా తను అనుకున్నటువంటి పొలిటికల్ హిడెన్ ఎజెండాలో భాగంగా బీఆర్ఎస్ మళ్ళీ లేవకుండా, మళ్ళీ బలపడకుండా ఇక్కడ నగర చుట్టుపక్కల ప్రాంతాల్లో బీఆర్ఎస్ పట్టు ఉంది కనుక ఆ పట్టుని చీల్చి కొట్టగలిగితే కనుక మళ్ళీ కాంగ్రెస్ రూరల్లో తన పట్టును నిరూపించుకుంటుందా, ఈ రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి. మనం ఏ కామెంట్ని కూడా ఫెయిర్గా ఏమీ చూడలేము. తర్వాత ఈ మీడియా స్కూప్స్ వదలడం ద్వారా ఒక రకంగా వీళ్ళ మీడియా గతంలో లాగా మీడియా ఏమి ఇప్పుడు ప్రజల్ని ప్రభావితం చేసే పరిస్థితి ఏం లేదు. కేవలం మీడియా పొలిటికల్ లీడర్స్లో చర్చలకే తప్ప నిజానికి మనకి క్రికెట్ గట్రా జరుగుతున్నప్పుడు చీర్ లీడర్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఆ వేడుక జరుగుతున్నప్పుడు ఆనందాన్ని పంచడానికి వాళ్ళు చీర్ లీడర్స్. ఇప్పుడు మీడియా పాత్ర కూడా అదే తప్ప మీడియా ప్రజలను ప్రభావితం చేసే స్థాయిలో లేదు. ఒక పై స్థాయిలో లీడర్స్ని మాత్రం ఇన్ఫ్లుయెన్స్ చేసి చర్చలకు ఉపయోగపడుతుంది తప్పితే రాధాకృష్ణ రాసినా, లేదంటే ఈనాడు రాసినా, నమస్తే తెలంగాణ రాసినా, సాక్షి రాసినా, ఏది రాసినా అది విస్తృతంగా ప్రజల మీద ప్రభావం చూపించి ప్రజల యొక్క ఆలోచన ధోరణిని మార్చేసే స్థాయిలో మీడియా ఎఫెక్ట్ అనేది ఇప్పుడు లేదు. రాధాకృష్ణ కొత్తపల్లికి కూడా హై స్థాయిలో ఉండేటటువంటి రాజకీయ నాయకుల మధ్య చర్చగా ఉపయోగపడుతుంది. ఆ రకంగా చూస్తే కనుక ఒక చీర్ లీడర్, పొలిటికల్ గేమ్లో చీర్ లీడర్గా రాధాకృష్ణ తన ఒపీనియన్ని చెప్తున్నాడని అనుకోవాలి.